చేసిన మంచిని చెప్పుకుందాం, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడదాం. ప్రతిపక్ష నేత బయటికి రావడంతో టీపీసీసీ అలర్ట్. నియోజకవర్గాల్లో అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచనలు. విపక్షాలు విమర్శలకు తావివ్వకుండా పక్కా వ్యూహాలు. ప్రభుత్వానికి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు. అభివృద్ధి అమలు చేస్తున్న పథకాలపై జనంలోకి ప్రతిపక్ష పార్టీల యాక్టివిటీపై ఎప్పటికప్పుడు మానిటరింగ్. గాంధీ భవన్కు నివేదికలు చేరేలా ఆదేశాలు. సమన్వయ లోపాలు లేకుండా చర్యలు. 10 ఏళ్ల పాటు అధికారమే లక్ష్యంగా అడుగులు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ప్రజల మధ్య ఉండేలా ప్లాన్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పైన ఫోకస్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అలర్ట్. మేము ఎప్పుడో చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మంచి చేస్తున్నదో, గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం మంచి చేసింది, తెలంగాణ ఎట్లా ఇచ్చింది, తెలంగాణ ఎటువంటి పరిస్థితులలో ఇచ్చింది. ఒకడేమో తెలంగాణ నేను తెచ్చినా అని చెప్పుకుంటుండు. ఇచ్చిన వాళ్ళ పేరు ఎక్కడవా? ఇచ్చిన పార్టీ ఎంత నిలబడ్డది, ఎన్ని కష్టాలు పడ్డది, ఏ కష్టాలు పడి తెలంగాణను ఇచ్చింది, ఎన్ని ఇబ్బందులు పడ్డది తెలంగాణ ఇచ్చినాక కూడా ఆ పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం పథకాలు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి కూడా తీసుకుపోలేకపోతున్నారు. మీ ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఫస్ట్ కేడర్ కావచ్చు, సెకండ్ కేడర్ కావచ్చు, థర్డ్ కేడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతసేపటికి ఏం నాయకుల మెప్పు పొందాలి, నాయకుల చుట్టూ తిరగాలి, అంగి సొక్క మలగొద్దు, వాళ్ళు ఎమ్మడి తిరగాలి, ఏమన్నా వస్తాయా తిందాము అన్న అదే ఆలోచనతో తిరుగుతున్నారు. కానీ ఈ సెకండ్ మాకు పదవులు కావాలి, అవి కావాలి, ఇవన్నీ కావాలని తిరుగుతున్నారు. కానీ మరి ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ప్రజల మధ్యలోకి తీసుకుపోవాలి, ఏమేమి ఇస్తున్నాం అనే ఆలోచన అయితే లేదు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ప్రక్షాళన చేసుకోవాలి, అటువంటి వాళ్ళకు పదవులు ఇచ్చుకోవాలి. నిత్యం కష్టపడే వ్యక్తులకు మీరు పదవులు ఇచ్చుకొని ఈ ఏదైతే ఉన్నాయో మీ పథకాలు, ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోయే వాళ్లకు మీరు పదవులు ఇస్తే బాగుంటుంది. కానీ ఆయన ఎమ్మెల్యే చుట్టము, ఆయన మా కులపాయన, ఈయన ఈ కులపాయన, ఆయనకి ఇవ్వకుంటే బాగుండదు, నాకు ఆయన మూటిస్తాడు, ఆ మూటిస్తే ఈయనకి పదవి ఇస్తానే ఆలోచన బంద్ చేయాలి. బంద్ చేసి కష్టపడి ప్రభుత్వ పథకాలని ప్రజల మధ్యలకు తీసుకువెళ్ళే వాళ్ళకే మీరు పదవులు ఇస్తే మీ పార్టీ బలంగా తయారవుతుంది. కానీ వాని చుట్టం వీని చుట్టం అని మీరు ఇచ్చుకుంటూ పోతే లాస్ట్కు మీకు చుట్టదాగే పరిస్థితికి వస్తుంది. అందుకని ఇది దృష్టిలో పెట్టుకొని కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ పోవాలి. నామినేటెడ్ పోస్టులైనా ఏవైనా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు మీరు ఇచ్చే పథకాలను ప్రజల్లోకి తీసుకపోతే ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు కూడా మీరు అధికారంలో ఉంటారు. అది దృష్టిలో పెట్టుకోరు. కానీ బీఆర్ఎస్ ఏమి చెయ్యకున్నా 10 పైసల పనిచేసి 90 పైసల ప్రచారం చేసుకున్నది. మీరు 90 పైసలు చేసి కూడా 10 పైసల ప్రచారం చేసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంది మీరు ఎవరిచ్చిర్రు సన్నబియ్యం? ఇన్ని సంవత్సరాల చరిత్రలో సన్నబియ్యం ఎవరన్నా ఇచ్చిర్రా? సన్నబియ్యం ఇచ్చి కూడా ప్రజల మధ్యకు తీసుకుపోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చారు, రేషన్ కార్డుని ఇచ్చినామని కూడా చెప్పుకోలేకపోతున్నారు. మీరు ఉచిత బస్సు ఇచ్చిరా, ఉచిత బస్సు గురించి కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది, దాన్ని కూడా క్లియర్గా ప్రజల్లోకి తీసుకుపోలేకపోతున్నారు. ఏంది మీరు చేస్తున్న పథకాలు, మీరు ఇస్తున్నాయి చూడరు. 500కు సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీకి ఇస్తున్నారు. అది క్లియర్గా ప్రజల్లోకి తీసుకుపోతున్నారా? ఒక్కొక్కసారి ఒక్కొక్క పథకాన్ని పెట్టుకొని ప్రజల్లోకి తీసుకుపోరి. నాయకులు ఏం చేస్తున్నారు? హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో వంతే ఏమొస్తుంది, నెక్స్ట్ ఎట్లా గెలుస్తారు వీళ్ళంతా? అది ఆలోచన చేసుకోవాలి. ఎట్టకేలకు సంస్థాగతంపై గులాబీ దృష్టి. సభ్యత్వ నమోదుతో ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్. బీఆర్ఎస్ వాళ్ళు మీరు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టండి. మీ సభ్యత్వం ఎంతనో తెలుసుకోవాలని చాలామందికి ఆతృత ఉన్నది. తెలుస్తుంది. మీరు పాస్ మార్కులు వస్తాయా, ఫెయిల్ అవుతారా, లేకుంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయా, చెక్ చేద్దాం ఒకసారి మిమ్మల్ని. ఎందుకంటే మీ సభ్యత్వ నమోదు తెలవాలి. అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇంతమందురు అంతమందురుగా మీకు దమ్ముంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టండి. మీ సభ్యత్వం ఎంత ఉందో తేల్చుకోర్రి. అప్పుడు మీ లాగులు తడుస్తాయి మీకే. ప్లీనరీ సభ లేకుండానే ఆవిర్భావ దినోత్సవం. ప్లీనరీ సభ పెట్టాలంటే లాగులు దడుస్తున్నాయి, పిలిచినా జనాలు వస్తలేరు. ఎందుకు ఈ బలవంతంగా పిలుచుకున్నాడు అని ప్లీనరీ సభ కూడా వాయిదా వేసుకున్నారంటే అంత భయం ఉన్నదన్నట్టు మీకు. 27న కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏముండదు, ఇళ్ళ 2-3 కలుస్తారు, సమావేశం ఉండదు, ఏముండదు, ఆడిపోతారు, ఈ పోతారు, వస్తారు. భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష. భవిష్యత్తే లేనప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై సమీక్ష అయింది. భవిష్యత్తే లేని పార్టీ అది. భవిష్యత్తు లేని దానికి భవిష్యత్తు కార్యాచరణ అయింది ఏం లేదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్య నేతలకు ఆహ్వానం.
తీసుకునే నిర్ణయాలపై కేడర్లో ఆసక్తి, ఎమ్మెల్యే ఎంపీలకు ఇప్పుడు ఆహ్వానం, అధికారంలో ఉన్నప్పుడు మంత్రికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సర్పంచ్లకు పిలిచి శాలువాలు కప్తారు. అంటే అధికారం అనేది ఎటువంటి చూడు, అధికారం దూరం అయ్యేసరికి గుండెలు బాదుకుంటున్నాడు కేటీఆర్ అనేటోడు. అసొంటోనికి అధికారం ఇవ్వద్దు, ఆవురావురమంటూ వస్తాడు, ఇక మొత్తం దోచేస్తాడు ఏం ఉండకుండా. జాగ్రత్త సుమ, తెలంగాణ ప్రజలు మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆవురావురమనుకుంటున్నాడు, అసొంటోని రానియొద్దు, చెంపలేసుకోవాలి. మళ్ళా ఒక్కసారి వచ్చి ఆగమైపోయినాం బీహార్ రాష్ట్ర సమితి, దాన్ని రానియొద్దు. యువనికన్నా ఈ రోడ్డు అవ్వా దరిద్రులైతే వద్దు.